హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి బాదం టీ చేసుకుందామండి. చాలా బాగుంటుంది టీ. ఈ బాదం టీ చేసుకోవడానికి ముందుగా బాదం పౌడర్ ఎలా చేయాలో చూసుకుందాము. ఇక్కడ నేను ఒక 100 గ్రామ్స్ వరకు బాదం తీసుకుంటున్నాను. వీటిని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు ప్యాన్ కూడా వేడైంది. ఈ బాదాన్ని ఇందులో వేసి దోరగా వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మనకు టైం పడుతుంది. ఇవి వేగడానికి మాడకుండా చూసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, ఇది ఇప్పుడు మనకు దోరగా వేగాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇవి పూర్తిగా మనకు చల్లబడాలి. ఇప్పుడు ఒక అరకప్పు వరకు చక్కెర తీసుకుంటున్నాను. 100 గ్రామ్స్కి అరకప్పు చక్కెర సరిపోతుంది. అలాగే ఇది జింజర్ అండి, ఎండినది, శొంఠి అంటారు కదా, ఇది ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఒక ముక్క, తర్వాత ఒక 4 యాలకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నానండి. ఇలా కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇవి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, ఈ బాదాంని కూడా ఇందులో వేసేసుకున్నాము. ఇందులో వేసేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పలుకుగా ఉండొద్దు, మంచి పౌడర్ ఫైన్గా రావాలి. ఇప్పుడు మనము టీ కోసం గిన్నె పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల పాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల వరకు టీ పౌడర్ వేస్తున్నాను. అలాగే 2 టీ స్పూన్ల చక్కెర. వీటిని స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు టీ మనకు మరిగింది కదా, ఇలా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టెయినర్ చేసుకుందాము. ఇప్పుడు వేరే ఒక గిన్నె తీసేసుకొని ఇలా స్టెయినర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బాదం పౌడర్ ఉంది కదా, ఇన్స్టెంట్ పౌడర్, ఇప్పుడు 2 టీ స్పూన్స్ వరకు మనం వేసుకున్నాము. 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాము. ఇప్పుడు మనము మళ్ళీ ఈ టీని ఇందులోనే వేసుకున్నాము. ఇలా బాదం మిక్చర్ కలుపుకున్నాము కదా, ఒక 5 మినిట్స్ మనం ఈ టీని మరిగించుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ మనం మరిగించుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ టీని ఈ కప్పులో మనం సర్వ్ చేసుకుంటే మనం బాదం టీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ బాదం టీ అనేది మనకు ఎక్కువగా చేసుకోండి, చాలా రేర్గానే చేసుకుంటారు.
మనం హోటల్లోకి వెళ్తే బాదం టీ ఆర్డర్ ఇస్తూ ఉంటాము. అదే ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చండి, చాలా సింపుల్గా. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఈ వర్షాకాలంలో ఇందులో మనం డ్రై జింజర్ వేసాం కదా, శొంఠి పొడి, అది వేసుకోవడం వల్ల వర్షాకాలంలో జలుబు దగ్గు నుండి కూడా మనకు మంచి ఉపశమనం అయితే లభిస్తుంది. తప్పకుండా ఈ టీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.